హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి సెయింట్ ఆన్స్ లూజన్ స్కూల్ గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ స్కూల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి కోంపల్లి దగ్గరలో ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే కోంపల్లి అంటే NH44 కోంపల్లి ఉంది కదండి. సో అక్కడ నుంచి మీరు బ్రిడ్జ్ దిగంగానే రైట్ టర్న్ తీసుకున్నట్టయితే ఆ ఏరియా వచ్చేసి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కింద వస్తుందన్నమాట. అక్కడ నుంచి డెడ్ ఎండ్లో శ్రీకృష్ణ హోమ్స్ అలాగే జయదర్శిని ఎన్క్లేవ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినా కదండి, స్ట్రైట్గా కనపడేది వచ్చేసి జయదర్శిని ఎన్క్లేవ్ అనమాట. జయదర్శిని ఎన్క్లేవ్కి దగ్గరలోనే ఉంటుందండి ఇది వచ్చేసి. సో ఈ సెయింట్ ఆన్స్ లూజన్ స్కూల్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి ప్రీ ప్రైమరీ నుంచి 5th వరకు స్టార్ట్ చేశారండి. అలాగే ఈ ఇయర్ వచ్చేసి 7th క్లాస్ వరకు కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే 7th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఇక్కడ క్లాసెస్ అయితే రన్ అవుతాయి అన్నమాట ఇయర్ వచ్చేసి. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 10+2 వరకు కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేస్తున్నారు. అలాగే మీరు రైట్ సైడ్ చూడొచ్చు అనమాట, ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా 10+2 అలా వరకు జరుగుతూ ఉంది ఇంకా కూడా. సో ఇక్కడ టోటల్గా కూడా CBSE సిలబస్ అనమాట. అలాగే మనకి మీరు చూసే ఉంటారు సెయింట్ పాయిస్ టెన్నిస్ స్కూల్. ఇలాగే ఇది కూడా ఒక మిషనరీ స్కూల్ అనమాట, క్రిస్టియన్ మిషనరీ స్కూల్. సో ఈ స్కూల్ లొకేషన్లో దగ్గర ఉండే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అలాగే ఫీ స్ట్రక్చర్ కూడా ఈ వీడియో మిడిల్లో అయితే అటాచ్ చేశానండి. సో రీజనబుల్ ఫీ స్ట్రక్చర్ అయితే ఉందన్నమాట. అంటే నార్మల్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్కి ఎలా అయితే ఫీ స్ట్రక్చర్ ఉంటుందో అలాగే ఈ స్కూల్ కూడా ఉందండి. సో అలాగే ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, లేదంటే ల్యాబ్స్ కానివ్వండి, క్లాస్ రూమ్ కానివ్వండి, సో టీచ్ చేసే స్టాఫ్ కానివ్వండి, ప్రజెంట్ అయితే చాలా బాగున్నారనమాట. అలాగే ఈ స్కూల్కి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందండి. వీళ్ళ ఓన్ బస్ అయితే ఒకటి స్టార్ట్ చేశారండి. కోంపల్లి సరౌండింగ్స్లో మొత్తం కూడా ఈ బస్ అయితే అవైలబుల్గా ఉంది. లేదంటే ప్రైవేట్ వెహికల్స్ కావాలి అనుకునే వాళ్ళకి ప్రైవేట్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో మీరు చూసినారు కదండి, ఇనిషియల్గా స్టార్టింగ్లో వచ్చేసి ఉండేది ఆఫీస్ రూమ్, అలాగే ఇక్కడ వర్క్ చేసేటువంటి స్టాఫ్ రూమ్ అనమాట. అలాగే క్లాస్ రూమ్స్, అలాగే టీచర్స్, అలాగే చాలా బాగా ఉన్నారు. సో వాష్రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. అంటే రీసెంట్ కన్స్ట్రక్షనే కాబట్టి చాలా బాగుంది. టోటల్గా ఇది 2 floors మాత్రమే ఉందండి. బయట పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కోసం బస్ పార్కింగ్ ప్లేస్ సపరేట్గా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి. సో చాలామంది సెర్చ్ చేస్తుంటారు కదండి దగ్గర స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలని చెప్పేసి. సో ఒకసారి మీరు ఈ వీడియో అయితే చూసేసేయండి. ఇది వచ్చేసి టోటల్ 2nd floorలో చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రైట్ సైడ్ మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్లో జరుగుతుండేది వచ్చేసి 10th క్లాస్కి అలాగే ఇంటర్కి సంబంధించినటువంటి బ్లాక్స్ అనమాట. ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 10+2 వరకు వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో స్కూల్ వచ్చేసి మండే టు సాటర్డే మార్నింగ్ వచ్చేసి 8:30 to అరౌండ్ 3 వరకు కూడా ఉండొచ్చు అనమాట. నేను టైమింగ్స్ అడగడం మర్చిపోయాను. బట్ సాటర్డేస్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే హాఫ్ డే అయితే స్కూల్ రన్ చేస్తారంట. సో రిమైనింగ్ డేస్ వచ్చేసి ఫుల్ డే ఉంటుందన్నమాట. సో ఈ ఇయర్ 2024 వచ్చేసి June 12th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ వీడియో ప్రమోషన్ కోసమో లేదంటే జాయిన్ అవ్వమని చెప్పడానికి అయితే చేయట్లేదండి. ఈ స్కూల్ని అయితే విజిట్ చేశారనమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. అలాగే ఇందులో కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలానే ఉన్నాయండి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా పర్లేదు, లేదంటే మీరు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళేసి స్కూల్ని లో సిస్టర్స్ ఉంటారు, సో వాళ్ళని అడిగినా పర్లేదు అనమాట, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినా కదండి, ఇవి సిస్టర్స్ స్టే చేయడానికి, అలాగే వారి కోసం పెంచినటువంటి వెజిటబుల్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఎందుకంటే ఇది రోడ్కి కొద్దిగా దూరంలో ఉంటుందండి. సో ఈ వీడియో చాలామంది స్కూల్ చేంజ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చక్కగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.